ఎవ్రీవన్, ఈరోజు కోడిగుడ్డు అలాగే రొయ్యలు కలిపి కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక దాక పెట్టుకుందాం. దాక హీట్ ఎక్కాక 2 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని కొంచెం కాగనిద్దాం. ఆయిల్ కాగాక కనిపిస్తున్న ఆనియన్స్ అన్నీ దాకలో వేసుకుందాం. ఇవి ఒక 3 ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా 3. ఇలా వేసుకున్న ఆనియన్స్ని బాగా కలపాలి. మిక్స్ చేస్తూ బాగా ఫ్రై అవ్వేదాకా కలపండి. ఆనియన్స్ మగ్గాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలాగా పింక్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి పచ్చివాసన పోయేదాకా. కలుపుతూ వేపాలి పచ్చివాసన పోయేదాకా. మళ్ళీ అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక సాల్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను, తర్వాత సరిపోతే మిగతాది వేసుకుందాం. సాల్ట్ వేసాక టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసాక కలుపుకొని మూత పెట్టాం మగ్గేంత వరకు. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉడికిపెట్టుకున్న పచ్చి రొయ్యలని యాడ్ చేసుకుందాం. 1 కప్ తీసుకోండి. నేను 1/2 కేజీ చేస్తే 1/4 కేజీ వచ్చింది. ఇలా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. నేను దీంట్లో పసుపు యాడ్ చేయట్లేదు, కారం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకో స్పూను చూసుకొని వేసుకుందాం. కారం కూడా. అండ్ పసుపు ఎందుకు యాడ్ చేయలేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ యాడ్ చేశాను. కారం వేసాక కలిపేసి కాసేపు మగ్గ పెట్టుకుందాం. కారం పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేద్దాం. కారం పచ్చివాసన పోయాక 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇంకా ఒక 1/2 గ్లాస్ వేసుకుందాం. 1/2 గ్లాస్ ఇలా వేసుకున్న దాన్ని కలపండి. కొంచెం ఇది కొంచెం దగ్గర పడ్డాక ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఇలాగ అయ్యాక ఇలా కలుపుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆర్ మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ వేసుకుని ఇలా కలిపేసుకోండి. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక కాసేపు వెయిట్ చేద్దాం. కొంచెం మిగిరాక గరం మసాలా యాడ్ చేద్దాం. గరం మసాలా యాడ్ చేసాక కలుపుకొని ఇలా కలిపేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఓకే, లేదా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. సిమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ ఈజ్ ఓకే. అయిపోయినట్టే. ఇంకా ఇలా దగ్గర పడ్డాక కంప్లీట్ అయినట్టే. ఇంక బౌల్లోకి కానీ ఏదన్నా డిష్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ ఇది ఈరోజు కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర.